స్తుతించెదా నీ నామం దేవా అనుదినం దయతో కాపాడినావు కృపనే చూపించినావు దయతో కాపాడినావు కృపనే చూపించినావు నిన్నునే మరువనేకు నిన్నునే విడువనేకు స్తుతించెదా నీ నామం దేవా అనుదినం. కృప వెంబడి కృప చూపించిన ప్రభువు నేను విలువను ఎడబాయని చెప్పి వాగ్దానం చేసిన ప్రభువు మన పక్షాన ఉండగా ప్రభుని స్తుతిద్దాం, ప్రభుని ఆరాధిద్దాం. మనం ఇంకనూ పాపలమై ఉండగా మన కొరకు రక్తము కార్చిన యేసయ్యను మనం ఆరాధిద్దాం. ఆత్మతో సత్యముతో ప్రభుని మహిమపరుస్తూ అందరము కలిసి పాడుదాం. పాపులై ఉండగా అయ్యా నువ్వు రక్షించావయ్యా అంటూ ప్రభుని మహిమపరుదాం. పాపినై ఉండగలేను రక్షించి దరి చేర్చినావు. పాపినై ఉండగలేను రక్షించి దరి చేర్చినావు. నిన్నునే విడువనేకు నిన్నునే మరువనేకు నిన్నునే విడువనేకు నిన్నునే మరువనేకు స్తుతించెదా నీ నామం దేవా అనుదినం. నువ్వే నాకు స్వర్గము తండ్రి, నువ్వే నాకు మార్గము, నిన్ను మరువను నిన్ను విలువను అంటూ ప్రభుత్వం పడతాను. స్తోత్రము తండ్రి, పరిశుద్ధుడానికి స్తోత్రము. ప్రభుని ఆరాధిద్దాం. మహాదేవుడు పరిశుద్ధుడు మన మధ్య ఉన్నాడు. ఆయన సన్నిధిలో పరవశించడం, ప్రభు సన్నిధిలో ఆనందించడం దేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప భాగ్యమై ఉండగా ప్రభువు వరంగలు కన్నస్థితిగా యేసయ్యా నువ్వే నాకు స్మరణమయ్యా, నువ్వే నాకు మార్గం అంటూ ప్రభు సన్నిధిలో పరవశిద్దాం. నువ్వే నాకు శరణం, నీవే నాకు మార్గం, నువ్వే నాకు శరణం, నీవే నాకు మార్గం, నిన్నునే మరువనేకు నిన్నునే విడువనేకు నిన్నునే మరువనేకు నిన్నునే విడువనేకు స్తుతించెదా నీ నామం దేవా అనుదినం. స్తుతించెదా నీ నామం దేవా అనుక్షణం దేవా అనుక్షణం దేవా అనుక్షణం. ప్రపంచద తనలో వంచి ధోనిక సన్నిధిలో అయా ఇప్పటి వరకు పాటల ద్వారా నిన్ను మహిమపరచటానికి మేము గురించి మంచి సమయాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నావు నా తండ్రి. అయా గొప్ప దేవా పరిశుద్ధుడా అత్యున్నత సింహాసనమున నా తండ్రి, అయా నిత్యము పరిశుద్ధుడు 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 అంటూ ప్రతి గానాలు అందుకుంటున్నా నా తండ్రి. అయా
మేమందరము నిన్ను ఆరాధిస్తూ అయా నిన్ను మహిమపరుస్తూ ఉండగా అయా స్తుతుల మీద ఆశ్చర్యుడైన నా తండ్రి ప్రతి ఒక్కరిని అయా మీరు పేరు పేరున మీరు దర్శించండి, మీ కరమును చాపి ప్రతి బిడను ముట్టండి అయా. ప్రతి ఒక్కరిని బలపరచి సమయంలో తండ్రి అయా నీ శ్రేష్టమైన వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. The God who made the day, the God who created everything has created us. మనము ఆయన వారము. అండ్ హీ నోస్ అవర్ నీడ్స్. మన అవసరతలను ఎరిగిన దేవుడు ఆయన. అందుకనే దేవుని బిడ్డలమైన మనము దేవుణ్ణి మహిమపరచాలి, సంతోషించాలి. పరిస్థితుల్లో మనల్ని కృంగజేస్తాయి, పరిస్థితులు మనల్ని నిరాశపరుస్తాయి, కానీ మనలో ఉన్న దేవుడు లోకంలో ఉన్న వాడి కంటే గొప్పవాడు కదా. హల్లెలూయా. Greater is he that is in us than the one who is in the world. ఈ లోకంలో ఉన్నవాడు ఎవరంటే అపవాది. వాడిని మనం లెక్క చేయక్కర్లేదు. మనలో ఉన్న దేవుడు బలవంతుడైన దేవుడు. దేవుణ్ణి స్తుతిద్దాం. యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు ఉత్సహించి సంతోషించదాము. ఆయన మనకు ఇస్తున్న ఆధిక్యతను బట్టి, ఆయన మనలో చూపుతున్న ప్రేమను బట్టి ప్రభుని మహిమపరుద్దాం. దిస్ ఈజ్ ద డే. ఈ రోజు యొక్క ప్రాధాన్యత. ఎస్టర్డే ఈజ్ గాన్, టుమారో ఈజ్ అన్సర్టన్, అండ్ టుడే ఈజ్ ద డే దట్ వీ హ్యావ్. నిన్న గతించింది, రేపు మనది కాదు, ఈరోజే. అందుకనే నేడే రక్షణ దినం అంటాడు దేవుడు. నేడే నువ్వు మార్పు చెందాలంటున్నాడు. నేడే నువ్వు నా యొద్దకు రమ్మంటున్నాడు. నేడే నువ్వు ప్రార్థించు అంటున్నాడు. ఆయన మన తోడు ఉన్నాడు, మనతో ఉండు దేవుడు. కాబట్టి ఈ రోజున మన ప్రభువుని బట్టి ధైర్యంతో ప్రభుని మహింపరుస్తూ ప్రభుని ఆరాధిద్దాం. ప్రేమించేదన్ అధికముగా ఆరాధించు ఆసక్తితో. ప్రేమించేదన్ అధికముగా ఆరాధించు ఆసక్తితో. ప్రేమించేదన్ అధికముగా ఆరాధించు ఆసక్తితో. పూర్ణ మనసుతో ఆరాధించు, పూర్ణ బలముతో ప్రేమించేదను. పూర్ణ మనసుతో ఆరాధించు, పూర్ణ బలముతో ప్రేమించేదను. ఆరాధన 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 ఆరాధన. ప్రేమించుదను అధికముగా ఆరాధించు ఆసక్తితో. పరచండి, మీ ఆత్మశక్తితో నింపమని పాదం చేస్తాను తండ్రి. నజరేయుడా నీకు వందనాలయ్యా. దావీదు కుమారుడా నీకు స్తోత్రములు తండ్రి. అయా నా తండ్రి, మా మొరాలకించు దేవుడు నా తండ్రి. అయా ఉన్నతుడవు నీవు, పరిశుద్ధుడవు నీవు నా తండ్రి, మహోన్నతుడు నీవు. అయా నీకు స్తోత్రం. ప్రతి బిడను దర్శించండి అయా. ప్రతి బిడను మీరు ముట్టండి, ఉజ్జీవాన్ని కలుగజేయండి. మీ ఆత్మతో నింపని నా తండ్రి. మీ ఆత్మతో మమ్మల్ని బంధించమని, మా హృదయాలను మండించమని ప్రార్థన చేస్తున్నాయా. ఓ పూజ్యనీయుడా, ఓ పరిశుద్ధుడా, మహాఘనుడా నీకు వందనాలు తండ్రి. అయా నీ వంటి వారు ఎవరున్నారు తండ్రి. నీవు పూజ్యనీయుడు నా స్వామి. ఆల్ఫా ఒమేగావు నీవే, ఆది సంభూతుడవు నీవు నా తండ్రి. ఓ పరిశుద్ధాత్మ దేవా, సంఘముగా మేము చేరి
ఏక మనసుతో నువ్వు ఆరాధిస్తూ ఉండగా, ఏక మనసుతో ఏక హృదయముతో అయాను స్తుతిస్తూ ఉండగా తండ్రి, ప్రతి బిడ్డ జీవితంలో కార్యాలు జరిగించి నీ సాక్షులుగా నిలబెట్టమని ప్రార్థన చేస్తున్నాను. ప్రతి ఆ ఇబ్బందిని, ప్రతి ఒక్క అడ్డ బండలు తొలగించని నా తండ్రి, మార్గములను సరళముచ్చని నా తండ్రి, ప్రతి ఒక్కరి యొక్క ప్రయత్నాల్లో మీరు తోడుగా ఉండండి. ప్రతి బిడ్డ యొక్క ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో ప్రతి బిడ్డకు మంచి ఆరోగ్యముగా ఇచ్చేయండి. కార్యాలు జరిగించండి. ఉన్నతుడా నీకు వందనాలు. పరిశుద్ధుడా, పరిశుద్ధాత్మ తండ్రి, నీకే స్తుతులు, నీకే స్తోత్రము, నీకే ఆరాధన, నీకే వందనాలు తెలియజేస్తూ యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఈ పాట దేవుడు మనల్ని అనేక సార్లు అద్భుతంగా ప్రేమించారండి. కానీ ఎప్పుడైనా మనం ఎప్పుడు దేవుణ్ణి ఎందుకనయ్యా నేనంటే అంత ప్రేమ అని ఒకసారి మనసులో అనుకున్నారండి? అనుకుంటే చాలా మంచిదండి. ఈ పాట పాడేటప్పుడు అలా అనుకోండి. ఈ పాట సారాంశం ఏంటంటే, యేసయ్య నన్ను అంత ప్రేమించాను, నేనంటే ఎందుకు ఇంత కరుణ, నేనంటే ఎందుకని ఎంత ప్రేమ అనేది పాట తెలియపరుస్తుంది. నేను పెద్ద సింగర్ కాదండి.
ఓకే, జాయ్స్ డే, సంతోషకరమైన దినం. ప్రపంచమంతా ప్రతి సంఘములో కూడా ఈ రోజున ఆనాడు ప్రభువు యెరూషలేములో చేసిన ఇక గొప్ప జయ యాత్రను దేవుని యొక్క సన్నిధిలో ధ్యానం చేస్తూ ఆనందించే, పరవశించే గొప్ప దినం ఈ రోజున పామ్ సండే అంటాం. ఎందుకు పామ్ సండే అంటామంటే అనేక మంది జనులు ప్రభువుని గాడిద మీద కూర్చుండబెట్టి వారు ఖర్జూరపు మట్టలు పట్టుకొని ప్రభువుని ఆరాధిస్తూ, ప్రభువుని స్తుతిస్తూ కేకలు వేస్తున్నారంట. హోసన్నా అంటున్నారు. వాస్తవానికి అది హోసన్న కాదు. హెబ్రీలో మనం చూస్తే హోసియా, హోసియా అంటున్నారు వాళ్ళు. ఆ నా అనేది ఎలా వచ్చిందంటే కొంచెం ఇంట్రెస్టింగ్. నా అనేది ఎలా యాడ్ అయింది అంటే మనం హోసన్న అంటున్నాం, హెబ్రీలో హోసియా, హోసియా. ఈ పదము ప్రార్థన, ఈ పదము వారి యొక్క డిజైర్, వారి యొక్క కోరికను తెలియజేస్తూ, అయా రోమా సామ్రాజ్యం కింద మేము మ్రగ్గిపోతున్నాం, ఈ రోమా అధికారం నుండి మాకు విడుదల గ్రహించువాడు నీవే, దావీదు కుమారుడా, జయము జయము అని వారు కేకలు వేస్తున్నారు. ఆ మాటలు చూడండి, వారు అంటున్న మాటలు మనం చదువుకున్నాం. మత్తయి సువార్త 21వ అధ్యాయం 9వ వచనంలో, జనసమూహములు ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వెనక వచ్చుచున్న వారును దావీదు కుమారునికి జయము. ఆ కింద ఫుట్ నోట్లో మూల భాషలో హోసన్న అనుంది. హెబ్రీ భాషలో మనం చూస్తే హోసియా, హోసియా. ఆ నా ఎలా వచ్చింది అంటే అది ఇంటెన్సిటీ, ఆ ఉద్వేగంతో వాళ్ళు అరుస్తున్న మాటకి ఆ నా అక్కడ యాడ్ అయిపోతుంది అనమాట. ఇప్పుడే మాకు జయమును గ్రహించయ్యా, మాకు విజయము కావాలి, ఇప్పుడే కావాలి, ఈ రోమా ప్రభుత్వం నుండి మాకు విడుదల కావాలి. దావీదు కుమారుడా, ప్రభు చేసిన అనేకమైన సూచక క్రియలు వాళ్ళు చూచారు కదా. నీటి మీద నడుస్తున్న యేసయ్యని వారు ఎరిగి ఉన్నారు కదా. ఆయన ప్రసంగం వినడానికి వచ్చినప్పుడు వారి యొక్క కొరత, ఆకలి తీర్చిన దేవుడు ఆ యొక్క 5 రొట్టెలను 2 చేపలను 5,000 మందికి పైగా వారి యొక్క ఆకలి తీర్చడానికి పంచిన దేవుడు కదా. కుంటి వారికి కాళ్ళు ఇచ్చి, కొట్టి వారికి చూపునిచ్చి, కుష్టు రోగుల్ని బాగు చేస్తున్న ఆయనను వారు రాజుగా అంగీకరించారు. దావీదు కుమారుడు నువ్వేనయ్యా,
మెస్సయ్యవు నీవేనయ్యా, నీవే. ఆనాడు మోషే మాకు ఏ విధంగా ఐగుప్తు బానిసత్వం నుంచి మాకు విడుదల అనుగ్రహించాడో, ఇప్పుడు నీవు రోమా ప్రభుత్వం నుండి విడుదల అనుగ్రహించేవాడవు నీవే. అది వారికి ఆలోచన. అసలు పాత నిబంధన కొత్త నిబంధన రెండు ప్రక్క పక్కన చూస్తే అసలు ఎంత అద్భుతంగా మనం ఈ విషయాన్ని నేర్చుకోవచ్చు అంటే, ప్రభువు మోషేని ఎన్నుకొని ఐగుప్తులో బానిసలుగా జీవిస్తున్న దాదాపుగా 420 సంవత్సరాలు పైగా బానిసత్వంలో ఉన్న యొక్క ఇజ్రాయిల్కి విడుదల అనుగ్రహించడానికి దేవుడు మోషేని నిలబెట్టుకొని మోషేని ఫరో దగ్గరికి పంపించాడు. మోషే ఫరో ఎద్దుకు వెళ్ళి, అయా, ఇజ్రాయిలు దేవుని యొక్క ప్రజలను నీవు పంపించు, విడిపించు, లెట్ దెమ్ గో. ఇది నా మాట కాదు, ప్రభు అంటున్నాడు. పంపించమంటే పంపించలా. ఫరో హృదయం కఠినం అయిపోయింది. దేవుడు ఏం చేశాడంటే 10 తెగుళ్ళు పంపించాడు. 10 తెగుళ్ళు, 10 ప్లేగ్స్. ఆ 10 తెగుళ్ళలో 10ది చాలా భయంకరమైంది. ఆ రోజు జరిగింది ఏంటంటే, చూడండి, ఇప్పుడు నిర్గమాకాండము 12వ అధ్యాయం, నిర్గమాకాండము 12వ అధ్యాయంలో మనం చూస్తే దేవుడు చెప్తున్నాడు మోషేతో, అహరోనులతో. 12వ అధ్యాయం, నిర్గమాకాండం 12వ అధ్యాయం. మోషే అహరోనులు ఐగుప్తు దేశంలో ఉండగా యెహోవా వారితో ఇలా సెలవిచ్చాను, నెలలలో ఈ నెల మీకు మొదటిది, ఇది మీ సంవత్సరమునకు మొదటి నెల. జాగ్రత్తగా ఫాలో అవ్వండి. మీరు ఇజ్రాయేలీల సర్వ సమాజముతో ఈ నెల దశమి నాడు, ఎప్పుడంటే అండి, అనగా 10th, 10వ రోజు, ఈ నెల 10వ రోజున వారు తమ తమ కుటుంబముల లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రె పిల్లనైనను మేక పిల్లనైనను, అనగా ప్రతి ఇంటికి ఒక గొర్రె పిల్లనైనను ఒక మేక పిల్లలైనను తీసుకొనవలెను. రైట్. అది 6వ వచనంలో, నిర్దోషమైన ఏడాది మగపిల్లను తీసుకొనవలెను. అండ్ దెన్ ఇప్పుడు ఫాలో అవ్వండి 7th verse. ఈ నెల 14వ దినము వరకు మీరు దాన్ని ఉంచుకొనవలెను. ఏ డేట్ అండి? 14. ఎప్పుడు తీసుకోవాలి? 10వ తారీఖు చూస్ చేసుకోవాలి. 4 రోజులు ఉంచి ఇంటిలో 14వ దినమున, ఆ రోజున ఇజ్రాయిలీలు సమాజపు వారందరూ తమ తమ కుటుంబములలో సాయంకాలమందు దాన్ని చంపి దాని రక్తము కొంచెము తీసి తాము దాన్ని తిని ఇండ్ల ద్వార బంధపు 2 నిలువు కమ్ముల మీదను పై కమ్మి మీదను చల్లి ఆ రాత్రియే వారు అగ్ని చేత కాల్చబడిన ఆ మాంసమును పొంగని రొట్టెలను తినవలెను. ఇది దేవుడిచ్చిన ఆజ్ఞ. మీరు నిర్దోషమైన మేకపిల్ల కానీ గొర్రెపిల్ల కానీ తీసుకోండి. ఈ నెల 10వ తారీఖున 4 రోజులు ఉంచండి. 14వ తారీఖున సాయంకాలమున దాన్ని మీరు వధించి ఆ రక్తాన్ని మీ ద్వారాలకు నిలువ అడ్డమ రాసి మీరు లోపల దాన్ని భుజించినప్పుడు, రొట్టెలతో భుజించినప్పుడు ఆ మాంసాన్ని ఆ రాత్రి వేళ నేను ఆ యొక్క ఐగుప్తు వీధుల్లో నేను సంచరిస్తాను. ఏ గృహముకైతే ఆ రక్తపు ఆ మార్క్ ఉంటుందో వా గృహంలో నేను క్షేమాన్ని ఇస్తాను. ఏ గృహముకైతే ఆ యొక్క గొర్రెపిల్ల యొక్క రక్తము నాకు కనపడకపోతే ఆ ఇంటిలో మరణం సంభవిస్తుంది. జ్యేష్ఠుడిని నేను చంపివేస్తాను. నాట్ ఓన్లీ హ్యూమన్స్, ఈవెన్ క్యాటల్, పశువుల్లో కూడా జ్యేష్ఠమైనది ఏదైనా సరే
మొదటిది లేకుండా నేను చేస్తా అంటాడు దేవుడు. ఆ రోజు జరిగిన విషయం ఏంటంటే, ఆ రోజున ఆ రాత్రి వేళ ఫరో ఇంట్లో కూడా జ్యేష్ఠ కుమారుడు చనిపోతాడు. ఆ తెగులుతో, ఆ భయంకరమైన తెగులుకి ఫరో ఇజ్రాయెల్ అందరిని పంపించేస్తాడు. అమ్మా మీరు వద్దు, వెళ్ళిపోండి అని చెప్పి వాళ్ళకి స్వతంత్రం ఇచ్చేశాడు కదా. ఐగుప్తు దేశం నుంచి ఇజ్రాయెల్ అందరూ కూడా స్వేచ్ఛను పొందుకున్నారు. ఇక తరాలు దాటిపోయాక ఇక న్యూ టెస్ట్మెంట్కి వచ్చేస్తే, ఇప్పుడు ఇక న్యూ టెస్ట్మెంట్లో ఇజ్రాయెల్ అందరూ కూడా చక్కగా సొంత దేశంలో ఉన్నారు, ఇజ్రాయెల్లో ఉన్నారు. అయితే ఇప్పుడు రోమీల ఆధిపత్యంలో ఉన్నారు. వీరు రోమా ప్రభుత్వము యొక్క బానిసత్వం నుంచి బయటకు రావాలని చెప్పి వీరికి ఆశ. ప్రభు శరీరధారునిగా ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన 2 శిష్యులు పిలిచాడు. ఆ 2 శిష్యుల పేర్లు రాయబడలేదు, కానీ పేతురు, యోహాను గారు అని చెప్పి అంటారు. సరే, 2 పిలిచి మీరు వెళ్ళి ఆ కనపడుతున్న ఇక గ్రామానికి మీరు వెళ్ళి అక్కడ నా కొరకు గాడిదయు దాంతో ఉన్న ఇక గాడిద పిల్లయు మీకు కనబడును, వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి అన్నాడు ప్రభు. శిష్యులు పంపించేం చెప్పాడు, ఆ ఊరు వెళ్ళండి, అక్కడ మీకు ఒక గాడిద కనబడుతుంది, గాడిద పిల్ల కూడా కనబడుతుంది, వాటిని నా యొద్దకు తీసుకొని రండి అన్నాడు. గుర్తుంచుకోండి, అది 10వ రోజు, కరెక్ట్గా చూస్ చేసుకునే రోజు. దేవునికి బలి ఇవ్వటానికి ప్రతి ఏడు కూడా ఈ పస్కా పండుగ చేస్తూ ఉంటారు ఇజ్రాయేలీలు. ఇంగ్లీష్లో మనం పాస్ ఓవర్ అంటాం. పస్కాని పండుగని పాస్ ఓవర్ అంటే మరణం నుంచి వారు విడుదల పొందుకున్నారు. యేసు యొక్క రక్తము, గొర్రెపిల్ల యొక్క రక్తము యేసుని సూచిస్తుంది. వారు విడుదల పొందుకున్నారు కదా. కాబట్టి ఇది ప్రతి సంవత్సరం వారు ఈ యొక్క పాస్ ఓవర్, ఐగుప్తు దేశంలో వాళ్ళు ఎలా నివసించారో, ఏ విధంగా దేవుడు వారికి విడుదలను గ్రహించారో జ్ఞాపకం చేసుకుంటూ ప్రతి సంవత్సరము ఈ పండుగ చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఆ పండుగ టైం అన్నమాట, ఆ పండుగ టైం ఇది. ప్రభు అన్నాడు 2 శిష్యులు పిలిచి, మీరు వెళ్ళి ఆ గ్రామంలో ఉన్న గాడిదయు చెప్పాలి, గాడిద పిల్లయు మీకు కనపడుతుంది, తోలుకొని రండి అన్నాడు. శిష్యులు వెళ్ళి ఆ కట్లు విప్పుతుంటే యజమాని అడిగాడు, ఏంటి ఎక్కడికి తీసుకెళ్తున్నారు నాకు గాడిదలు అంటే, వాళ్ళు చెప్పారు, అయా ప్రభుకి కావలసి ఉన్నవి అని చెప్పగానే ఓకే, కట్లు విప్పి తీసుకొచ్చేసారు. ఇక ఆ 2 గాడిదలు గుర్తుంచుకోండి, మత్తయి గారు ఇది క్లారిటీ ఇస్తాడు మనకి. దేవుడు 450 సంవత్సరాల క్రితమే ప్రవక్త అయిన జకర్యా ద్వారా ప్రవచించబడిన లేఖనం నెరవేర్పు. ఇక్కడ జకర్యా గ్రంథము 9వ అధ్యాయం 9వ వచనం మనం చూస్తే, జకర్యా గ్రంథము 9వ అధ్యాయం 9వ వచనములో, సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి, నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడై గాడిద పిల్లను ఏం చెప్పాడైనా, గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు అని చెప్పిన విధంగానే అక్షరాల ఈ ప్రవచనం యేసయ్య జీవితంలో నెరవేరుతుంది. ప్రభువు శిష్యులు పిలిచాడు, మీరు వెళ్ళి గాడిద పిల్లను తెమ్మన్నాడు. వారు తెచ్చి దాన్ని చక్కగా దాని మీద బట్టలు వేసి అలంకరించి ఉండగా ప్రభు దాని మీద ఎక్కారండి. ఆ పిల్లగాడిద మీద ఎక్కారంట ప్రభు. ఆలోచించండి, దేని మీద? పిల్లగాడిద మీద ఎక్కారంట. పక్కన తల్లి ఉంది, ఆ తల్లి వెంబడిస్తుంది, ఆ బిడ్డకు నేర్పుతుంది, బాలుడు నడవలసిన త్రోవను వాడికి నేర్పండి, పెద్దవాడైనప్పుడు దాని నుంచి
తొలగిపోడు కదా. తల్లులు నేర్పాలి పిల్లలకి యేసయ్య యందు భక్తి కదా. ఎక్కువసేపు తల్లులే పిల్లలతో ఎక్కువ టైం ఉండేది కాబట్టి ఆ తల్లి ప్రక్క నడుస్తుందంట. యూజువల్గా రాజు శాంతిని కోరడేటప్పుడు గాడిద ఎక్కుతాడు, గాడిద ఉపయోగిస్తాడు రాజు. అయితే రాజు ఎక్కే గాడిద ఎత్తైన గాడిద ఉంటుందంట, ఎక్కువ ఎత్తుగా ఉన్న గాడిద ఎక్కుతాడు రాజు. కానీ యేసయ్య మానవ హృదయాలను గెలవటానికి, రక్షణను అనుగ్రహించడానికి వచ్చాడు కనుక ఆయన ఈ లోకానికి వచ్చిన ఆ యొక్క కార్యం నెరవేర్చడానికి ఆ చిన్న గాడిద పిల్లని ఎక్కాడు యేసయ్య. ఆయన కూర్చుంటే ఆయన కాళ్ళు రోడ్ల మీద తాగుతూ ఉండుంటాయి, అంతే కదా, చిన్నది కదా, రోడ్డు మీద కాళ్ళు తగులుతూ ఉంటాయి. ప్రభు వెళ్తూ ఉన్నాడు. అనేక మంది జనసమూహం తెలుసుకున్నారు, ఈ విషయాన్ని చూచారు. అరే ఈయన గాడిద ఎక్కాడు అని చెప్పి వెంటనే గాడిద మీద ఉన్న ప్రభువుని రాజుగా గుర్తించి వారు కేకలు వేస్తున్నారంట ఆ వీధిలో. ఏమనో తెలుసా? దావీదు కుమారునికి జయము, ప్రభు పేరిట వచ్చేవాడు స్తుతింపబడుదుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అంటూ వారు కేకలు వేస్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చిన ఈ మాటలు? ఎక్కడ నేర్చుకున్నారు ఈ మాటలు? అంటే వాళ్ళు కీర్తనలు 118వ కీర్తన వాళ్ళు కోట్ చేస్తున్నారు, గుర్తుంచుకోండి. ఆ ప్రజలందరూ కూడా కీర్తనలు 118వ కీర్తన వారందరూ కలిసి కోట్ చేస్తున్నారు. కీర్తనలు 118వ కీర్తనలో 25వ వచనం 26వ వచనం వాళ్ళు చెప్తున్నారు. ఏమనో తెలుసా? యెహోవా దయచేసి నన్ను రక్షించుము, యెహోవా దయచేసి అభివృద్ధి కలగ చేయము. యెహోవా 26 పేరట వచ్చువాడు ఆశీర్వాదముందును గాక, యెహోవా మందిరములో నుండి మిమ్ము దీవించుచున్నాము. యెహోవా పేరట వచ్చువాడు ఆశీర్వాదముందును గాక, యెహోవా పేరట వచ్చేవాడు ఆశీర్వాదముందును గాక. వారు గుర్తించారు ఆయన మెస్సయ్య, ఈయన రాజు. ఆనాడు మోషే ఏ విధంగా ఐగుప్తు నుంచి మాకు విడుదలను గ్రహించాడో, యేసుక్రీస్తు మమ్మలను ఈ రోమా ఆధిపత్యం నుంచి మాకు విడుదల అనుగ్రహిస్తాడు, మాకు స్వాతంత్రం అనుగ్రహిస్తాడని చెప్పి వారు ప్రభువు నందు విశ్వాసంతో ఆయన ఊరేగిస్తూ ఉన్నారంట. వారు ఊరేగిస్తూ ఉన్నారు, ప్రభువుని గణపరుస్తున్నారు. ఈత మట్టలు పట్టుకొని వారు ఉంటున్నారంట. ఏముంటున్నారు వాళ్ళు? హోసియా అన్నారంట. హెబ్రీ భాషలో ఏమన్నారు? హోసియా, హోసియా నా, హోసియా నా ఆటోమేటిక్ వచ్చేస్తుంది వాళ్ళకి. హోసియా అన్నా అంటే ఇప్పుడే అయా నీకు ప్రార్థన చేస్తున్నాము, మాకు జయము కావాలి. ఇది హోసన్నా అనేది ప్రార్థనా కేక, దాంట్లో స్తుతి కూడా ఇమిడి ఉన్నది. దెర్ ఇస్ ప్రైజ్ యాజ్ వెల్ యాజ్ ప్రేయర్. ప్రార్థన, అయా మాకు రక్షణ కావాలి, మాకు ఈ యొక్క పరిపాలన నుంచి, రోమా ప్రభుత్వం పరిపాలన నుంచి మాకు విడుదల కావాలి. ఎప్పుడో కాదు, నా ఇప్పుడే కావాలి, ఇప్పుడే ఈ క్షణమే మాకు కావాలి అంటూ వారు ప్రార్థన చేస్తున్నారు. వారందరూ జనసమూహం అంతా కూడా ప్రభువుని గంభీరమైన ధ్వనులతో కేకలు వేస్తూ స్తుతిస్తూ ఉన్నారు, ప్రార్థన చేస్తున్నారు. వారి బాధ, వారి ఆందోళన చెబుతున్నారు. అయా యెహోవా పేరిట వచ్చుచున్నవాడు నీవే, మాకు రక్షణ కావాలి, మాకు విడుదల కావాలి, ఎప్పుడో కాదు నేడే, ఇప్పుడే కావాలి, ఇప్పుడే కావాలంటూ యేసే గాడిద మీద కూర్చొని వెళ్తూ ఉంటే ఆ గాడిదను కూడా నేల మీద నడవనివ్వకుండా వారు వస్త్రాలు పరుస్తున్నారంట. రెడ్ కార్పెట్ వేస్తున్నారంట, వస్త్రాలు పరుస్తున్నారు, ప్రభువుని ఊరేగిస్తున్నారు. ఎంత సందడి, ఎంత సంతోషకరమైన యొక్క వాతావరణము. పైగా ప్రపంచంలో యూదుడనే వారు ఎక్కడ ఉన్నా సరే తప్పకుండా ఆ టైం కల్లా యెరూషలేము వచ్చేస్తారు. పాస్ ఓవర్, ఐగుప్తు నుంచి దేవుడు ఎలా విడుదల అనుగ్రహించాడో జ్ఞాపకం చేసుకుంటారు, తప్పకుండా జ్ఞాపకం చేసుకుంటారు. ఊరంతా ఎంతో ఎంతో వైభవంగా ఉంది. అది 10వ రోజు,
నిసాను మాసం, యూదులకు నిసాను మాసం 10వ రోజు. వారు ఆ రోజు చేసే పని ఏంటంట, 10వ తారీఖున గొర్రె పిల్లను వధించడానికి ఎన్నుకునే రోజు. ఆ ప్రభువు ఆ దారిలో యెరూషలేము యొక్క వీధుల్లో వెళ్తున్నాడు. వారు ఊరేగిస్తూ ఉంటే హోసియా హోసియా అని చెప్పి ప్రభుని గణపరుస్తూ ఉంటే ఆయన వెళ్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 21వ అధ్యాయం 10వ వచనంలో ఆయన యెరూషలేములోకి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడెను. ఆ తర్వాత 13వ వచనం 12వ వచనం, యేసు దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రయములు చేయు వారినందరినీ వెళ్ళగొట్టి రోకలో మార్చువారి బల్లలను, గొవ్వలు అమ్మువారి పీఠములను పడద్రోసేను. ప్రభువు నేరుగా ఎక్కడికి వెళ్ళాడో తెలుసా? ప్రార్థనా మందిరానికి, దేవుని యొక్క మందిరానికి వెళ్ళాడు. ఇజ్రాయిల్ ఏం చేస్తారంటే ఆ రోజున పస్కా పండుగకి సిద్ధపడుతూ గొర్రె పిల్లను లేదా మేక పిల్లను ఎన్నుకుంటారు. మంచిది ఎన్నుకోవాలి, ఎందుకంటే నిర్దోషమైంది ఎన్నుకోవాలి. ఎన్నుకొని ఎక్కడ తీసుకొని వస్తారు? ఇంటికి తీసుకొస్తారు. ప్రభు ఏం చేశాడు ఆ రోజున? తన్ను తాను ఆ పస్కా పశువుగా తండ్రి యొక్క చిత్తానుసారంగా తనను తాను అప్పగించుకొని నేరుగా దేవుని యొక్క మందిరంలోకి వెళ్ళాడు. హీ వెంట్ టు ద టెంపుల్. దేవుని యొక్క మందిరానికి వెళ్ళి అక్కడ జరుగుతున్న యొక్క వ్యాపారాన్ని చూచాడండి. దేవుని యొక్క మందిరం అంటే వ్యాపారం చేసే స్థలమా? ప్రభు అక్కడ హీ వాంటెడ్ టు సెట్ థింగ్స్ రైట్. వాట్ ఎవర్ ఈజ్ రాంగ్ హీ పుట్ ఇట్ డౌన్ సైడ్, బికాస్ గాడ్ ఆల్వేస్ డస్ ఎవ్రీథింగ్ రైట్. He puts the right side upwards and the wrong side downwards. ఏదైతే మంచిదో దాన్ని ప్రభు నిలబెడతాడు, ఏదైతే పొరపాటో తప్పో దాన్ని ప్రభు పారద్రోలుతాడు. అంతే. అక్కడ వ్యాపారం చేస్తున్న వారిని ప్రభు ఒక్కసారిగా మందలించి గద్దించి వారి బల్లలను పడద్రోశాడు యేసయ్య. ఇది నా ప్రార్థనా మందిరము, నా మందిరము ప్రార్థనా మందిరం అనబడను. మీరు దానిని దొంగల గుహగా చేస్తారా? ఇట్స్ నాట్ ఎ ప్లేస్ ఆఫ్ బిజినెస్. వ్యాపారానికి కాదు, ఇది ప్రార్థన, దేవునితో సహవాసం చేయటానికి. అంతేగాని మందిరాలు వ్యాపారం చేసే స్థలాలుగా ఉండకూడదు. మందిరాలు పబ్స్గా క్లబ్స్గా మార్చకూడదు. మందిరాల్లో ఎప్పుడూ కూడా అల్లరితో కూడిన ఆటపాటలు ఉండకూడదు. మందిరం పరిశుద్ధంగా ఉండాలి. మందిరంలో ఎంటర్ అయ్యమంటే ఆ ప్రసన్నత, దేవుని యొక్క మహిమను చూచే వారిగా ఉండాలి. కానీ అల్లరి కేకలు అలాంటివి దేవునికి అయిష్టము అనే సత్యాన్ని మనం గ్రహించాలి. ఆర్భాటం కాదు ప్రభుకు కావాల్సింది. మన హృదయాన్ని ప్రభువు చూస్తున్న దేవుడు కదా. ఆయన హృదయాలను లక్ష్య పెట్టే దేవుడు ఆయన. మానవుడు పైరూపాన్ని చూశాడు కానీ యేసయ్య హృదయాన్ని చూచే దేవుడు. అక్కడ జరుగుతున్న యొక్క వ్యాపారాన్ని ప్రభు గద్దించాడు, ఖండించాడు. ఇది నా మందిరము, నా మందిరము ప్రార్థనా మందిరము అని చెప్పి ప్రభు వారిని గద్దించిన తర్వాత 14వ వచనం చూడండి. గుడ్డివారును కుంటివారును దేవాలయంలో ఆయన యుద్ధకు రాగా ఆయన వారిని స్వస్థపరిచాడు. హల్లెలూయా! ఎంత గొప్ప దేవుడు, ఎంత ప్రేమ! ప్రభువుని మనం ఏంటి ఆయనకి ఎంత కోపం అనుకుంటున్నాము, కానీ ఆయన యుద్ధకు వచ్చిన వారిని వారి యొక్క బలహీనతను చూచి స్వస్థపరిచిన ప్రేమామయుడు ఆయన. నువ్వు ఆయన యుద్ధకు వస్తే నిన్ను బాగు చేస్తాడు. ఆయన నీ యుద్ధకు ఆయన వచ్చే దేవుడు. అండ్ హీ నోస్ ఎవ్రీథింగ్. ఆయన సమస్తము ఎరిగిన దేవుడు కదా. హీ నోస్ ఎవ్రీథింగ్. మనకు తెలియని రూట్ వెళ్ళాలంటే మనం ఏం చేస్తాం? ఇప్పుడు టెక్నాలజీ వాడుతున్నాం, GPS వాడుతాం. వెంటనే GPS ఆన్ చేసుకుంటాం, ఎక్కడ ఏ ప్లేసో వెంటనే వెళ్ళిపోతుంటాం. మన ప్రభువు
గాడిద ఎక్కడ ఉన్నదో ఆయనకు ముందే తెలుసు. శిష్యులు పంపి మీరు వెళ్ళి అక్కడ ఉన్న గాడిదని పట్టుకురమ్మన్నాడు యేసయ్య. గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్, GPS కదా, ఆయనే గ్రేట్ GPS. జక్కయ్య చెట్టు మీద ఉన్నాడని చెప్పి ప్రభువుకు తెలుసు కదా, జక్కయ్య కిందకి దిగు. మత్తయ్య ఎక్కడున్నాడో ప్రభువుకు తెలుసు, మత్తయ్య నువ్వు నన్ను వెంబడించు అన్నాడు ప్రభు. కనుక హీ నోస్ ఎవ్రీథింగ్. హోసియా హోసన్నా అని చెప్పి ఆనాటి జనులు ప్రార్థన చేస్తున్నారు. వారందరూ అనుకుంటున్నారు ఈయన రోమా పాలన నుంచి మనకి విడుదల గ్రహిస్తారు అనుకొని చెప్పి ఏమంటున్నారండి జనులు, ఏం కేకలు వేస్తున్నారు? దావీదు కుమారుడా జయము. 118వ కీర్తన వీరు ఉపయోగిస్తున్నారు కదా. ఈ ప్రజలతో పాటే ఉన్నారు. ఎవరు తెలుసు? ఎవరు? శాస్త్రులు, పరిసయ్యులు, ప్రధాన యాజకులు ఉన్నారు కదా. వారు ఈ ప్రజలు ఎప్పుడైతే ఈ విధంగా ప్రభువుని మెస్సగా గుర్తిస్తున్నారో వెంటనే వీళ్ళకి స్ట్రైక్ అయిపోయింది. యాజకులకి ఈ ధర్మశాస్త్రం బాగా తెలుసు కదా, వెంటనే స్ట్రైక్ అయిపోయింది. అమ్మ 118వ కీర్తన అంటే ఈయన మెస్సైగా వీళ్ళు గుర్తించేస్తున్నారు. ఎందుకంటే 118వ కీర్తన ఇది దావీదు గారు ప్రవచనాత్మకంగా మెస్సై గురించి రాసిన కీర్తన. 27వ వచనం చూడండి. యెహోవాయే దేవుడు, ఆయన మనకు వెలుగును అనుగ్రహించుచున్నాడు. ఉత్సవ బలి పశువును, చూడండి ఆ మాటలు, ఉత్సవ బలి పశువును త్రాళ్లతో బలిపీఠపు కొమ్ములకు కట్టుడి. ఉత్సవ ఊరేగించబడుచున్న ఉత్సవ బలి పశువును తాళ్లతో బలిపీఠపు కొమ్ములకు కట్టుడి. ఆయన మన ప్రభువు తన రక్తాన్ని మనకు చెందించడానికి బలి పశువుగా వచ్చిన ఆ తరుణం అది. చూడండి, యేసు యొక్క మరణము, పునరుత్థానము, యేసై గురించిన ఆ యొక్క గొప్ప హోసియా అనే యొక్క మాట, అవన్నీ కూడా 118వ కీర్తనలో ఎంతగా ఇమిడి ఉన్నాయో చూడండి. అక్షరాలుగా ఇది జరుగుతున్న రోజు 10వ రోజు, గుర్తుంచుకోండి, 10వ రోజు, కరెక్ట్గా 10వ రోజు యూదులు బలి పశువుని ఎన్నుకునే రోజు. 4 రోజులు ఉంచుతారంట, 4 days. ఆ 4వ రోజు సాయంత్రం ఏం చేస్తారంటే దాన్ని వధిస్తారు. ఎందుకు అలా చేస్తారంటే ఆనాడు ఐగుప్తు దేశం నుంచి వారికి ఏ విధంగా దేవుడు స్వాతంత్రాన్ని ఇచ్చాడో అది జ్ఞాపకం చేసుకోవటానికి ప్రతి సంవత్సరం చేస్తారు విడుదల. అయితే మరణము, పాపము వల్ల ఈ యొక్క బంధకాలలో మనిషి మ్రగ్గిపోతూ ఉండగా ప్రభువు మనల్ని విడిపించటానికి తన రక్తము ద్వారా మనకి నిజమైన విడుదల అనుగ్రహించటానికి తనను తాను బలి పశువు స్థానంలో ప్రభువు నిలబెట్టుకున్న రోజే ఆ 10వ రోజు. చూస్తున్నారు, ఈ 118వ కీర్తన యేసయ్య జీవితంలో నెరవేరుతుండగా అర్థమైపోయింది ఈ యాజకులకు. వెంటనే 4 రోజులు అయ్యిందండి ప్రభువుని క్రూసిఫై హిమ్, సిలువ వేయండి అనేటట్టు ప్రజలందరినీ కూడా ప్రభువుకి వ్యతిరేకంగా మలిచివేశారు ఈ యొక్క యాజకులు. 118వ కీర్తన నెరవేర్పు, జకర్యా ప్రవక్త యొక్క ప్రవచనము నెరవేర్పు ప్రభు జీవితంలో జరుగుతుంది. బలి పశువుని ముందుగా ఊరేగిస్తారు. ఆయన యాత్రలో ఊరేగించబడ్డాడు. ప్రజలు అనుకుంటున్నారు రోమా పరిపాలన నుంచి మాకు విడుదల అనుగ్రహిస్తారు అనుకుంటున్నాడు. కానీ ప్రభు వచ్చింది మరణము నుండి, మన పాపముల నుండి సంపూర్ణమైన విడుదల అనుగ్రహించడానికి లోకానికి వచ్చాడు. అది వారు గుర్తించలేదు. 4 రోజులు అయిందో లేదో క్రూసిఫై హిమ్ అని అడిగారండి. కరెక్ట్గా 4 days పిలాతు ముందుకు తీసుకువెళ్ళారు. క్రూసిఫై హిమ్. అండ్ దెన్ 5వ రోజున మన పస్కా బలి పశువుగా
యేసయ్య సిలువలో మన కొరకు మరణించాడు. ఆయన ఊరగించబడ్డాడు, ఆయన మరణించాడు. ఎందుకో తెలుసా? మన పాపాలను తుడిచి మనల్ని పరిశుద్ధులుగా చేయటానికి ఈ లోకంలోనికి వచ్చిన నిజమైన పస్కా బలి పశువు మన ప్రభువు అయిన యేసుక్రీస్తు. ఆయన మనల్ని రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. ఆయనే బలి పశువును నేనే, పస్కా బలి పశువు నేనే. నా రక్తము ద్వారా మిమ్మల్ని స్వస్థపరుస్తాను, నా రక్తము ద్వారా మిమ్మల్ని బాగు చేస్తాను, నా రక్తము ద్వారా మిమ్మల్ని పరిశుద్ధపరుస్తాను, నా రక్తము ద్వారా మీకు నిత్య జీవం ఇస్తానని చెప్పి ఆయన రక్తము కార్చటానికి మన ముందుకు వచ్చి ఉండగా ఆ ప్రభువుని మన హృదయంలోకి చేర్చుకుందాం. మహిమ ఘనత ప్రభువుకి చెల్లిస్తూ ప్రభువుని మహింపరుద్దాం. ప్రార్థన చేద్దాం. మహాగరుడా, పరిశుద్ధుడా యేసయ్య తండ్రి, ఆ రోజున పామ్ సండే నాడు తండ్రి మీరు ఏ విధంగా యెరూషలేము వీధుల్లో ఆ గాడిద మీద ఏ విధంగా మీరు ఆ యాత్రలో పాల్గొన్నారో మేము ధ్యానం చేయడానికి కృప చూపారు తండ్రి. 10వ రోజున అయా గొర్రెపిల్లను ఎన్నుకునే రోజున మిమ్మును మీరుగా ఆ గొర్రెపిల్ల స్థానంలో నిలబడ్డారు. 4 రోజులు అవ్వగానే మా కొరకు ఆ సిలువలోని రక్తాన్ని కార్చి మా కొరకు రక్షకుడుగా నిలబడ్డావు తండ్రి, నీకు వందనాలు. విన్న ఈ వాక్యాన్ని ప్రతి హృదయంలో ఫలింపచేయమని, అయా ఇక సంఘమును సంఘ సహవాసింకును మీరు దీవించమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.